జై దుర్గా భవాని. ఈరోజు అమ్మవారి సందేశం ఏంటి అంటే, రేపటిలోగా పౌర్ణమి రాత్రిలోగా ఇది విను, మరుక్షణమే నీ కోరిక తీరుతుంది. ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా ఈ దుర్గమ్మ చెప్పేది విన్నావంటే నీ జీవితం నువ్వు నచ్చినట్లుగా, నువ్వు కోరుకున్నట్లుగా ప్రశాంతంగా ఉంటుంది. అమ్మపై నమ్మకం ఉంది కదా, వింటావా? ఈ అద్భుతమైన మాట నీకోసంగా చెబుతున్నాను. రేపు రాత్రిలోగా, పౌర్ణమి రాత్రిలోగా నా మాట వినాలి. నా ఈ మాట నువ్వు ఎప్పుడైతే వింటావో ఆ క్షణమే నీ కోరిక తీరిపోతుంది. ఈ మాట నువ్వు ఖచ్చితంగా పౌర్ణమి రాత్రిలోగా విను, నీ కోరిక మరుక్షణంలో మాయమవుతుంది. ఈ నా మాట ఎవరైతే వింటారో ఆ మరుక్షణమే కోరిక తీరే అదృష్టం ఈ దుర్గమ్మని కల్పిస్తాను. రేపే కదా పౌర్ణమి, రేపు రాత్రిలోగా విను. నీ సమస్యలన్నీ ఒక దారికి తెస్తాను. నిన్ను నడిపించడానికి, నిన్ను కాపాడేదానికి ఈ దుర్గమ్మ ఎప్పుడూ కూడా సిద్ధంగానే ఉంటాను. గుర్తుపెట్టుకో, నిశ్చయంగా నువ్వు ఎన్నో శుభవార్తలు కూడా వింటావు. ఇప్పటి వరకు ఒక్కొక్కటిగా మెల్లమెల్లిగా పోగొట్టుకుంటున్నావు కదా, కానీ ఇకపై అలా ఉండదు. నీ చుట్టూ ఉన్న వారిని చూస్తూ ఎంతో ఇబ్బందిగా అనిపిస్తుంది కదా. నీకు వారు చేసే మోసాలు, వారు చేసే చెడు పనులు, వారు చేసే నమ్మక ద్రోహాలు చూసి చూసి విసుగు చెందావు కదా. అలాంటి నీకు ఎవరు ఎలాంటి వాళ్ళు అని చెప్పి తెలిసే ఒక రోజు వస్తుంది. నిశ్చింతగా ఉండు. ఎవరిని నమ్మాలనే ఒక పక్వం నీకు అర్థమైంది కదా. నన్ను నమ్మిన వారిని ఎప్పుడూ కూడా నేను చెయ్యి వదలను అని ఈ దుర్గమ్మ నీకు రోజు ఏదో ఒక సందేశంలో చెబుతూనే ఉన్నాను కదా. అలానే నిన్ను కూడా వదలను. నువ్వు నన్నే నమ్ముకున్నావు, అలాంటి నిన్ను చెయ్యి అస్సలు వదలను. నిన్ను మోసం చేసిన వారి దగ్గరికి కూడా నువ్వు అస్సలు వెళ్ళకు, సరేనా? వాళ్ళు తర్వాత ఎంతలా నిన్ను మబ్బి పెట్టాలని చూసినా సరే వాళ్ళ మీద అస్సలకి నువ్వు జాలి దయ చూపకు, వాళ్ళ దగ్గరికి వెళ్ళకు. ఈ దుర్గమ్మ శరణాగతి పొందిన వారు ఎంతో అదృష్టవంతులు. నా మనసులోంచి సకల దుఃఖాలు పోయి ఆనందకాలం వస్తుందా అమ్మా అని నువ్వు ఎదురు చూసిన ఆ కాలం వచ్చేసింది. నువ్వు సంతోషం నిరంతరం అయ్యేలా నేను చేస్తాను. ప్రతిరోజు ఈ అమ్మని నువ్వు పలుకుతూ ఉన్నావు కదా, ఈ అమ్మ నామాన్ని జపిస్తూ ఉన్నావు కదా. నీకు ఇక కష్టం రాకుండా, నీ దగ్గరికి రాకుండా చేస్తాను. నీ జీవితంలో మార్పు వస్తుంది. ఆ మార్పు నీలో, నీ కుటుంబంలో కూడా ఉంటుంది. నువ్వు చేసే ప్రతి పని నీకు తెలియకుండా ఉండదు. మనసులో ఏదేదో పెట్టుకుని ఉన్నావు కాబట్టి ఆ చెత్తనంతా ముందు బయటికి పడేసి, అలానే నీ లక్ష్యం గురించి పూర్తిగా ఆలోచించగలిగే పక్వాన్ని నువ్వు తెలుసుకోవాలి. నీ మనసులో ఉన్న నీ యొక్క చిన్న చిన్న సమస్యలు, వాటన్నిటినీ కూడా నువ్వు ఆలోచిస్తూ కూర్చుంటే నీ గమ్యాన్ని ఎప్పుడు చేరుతావు? నీ కోరికను ఎలా తీర్చుకుంటావు? లక్ష్యాన్ని ఎలా సాధించుకుంటావు చెప్పు. కాబట్టి దిగులు పడిందంతా చాలు. నువ్వు నీ కష్టానికి ఇక అద్భుతమైన కాలం వచ్చేసింది. ఆ ఫలితాన్ని అందుకునే కాలం వచ్చేసిందమ్మా. కొన్ని మోసాలు, అవమానాలు నీ మనసు కృంగిపోయేలా చేశాయి. ఒక్కటి తెలుసుకో, మోసపోయిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు, మోసపోని వారు కూడా ఉండరు. అలానే మోసపోతేనే కదా దాన్ని దాటి ఎలా గెలవాలి, ఎవరు ఏంటి అని నువ్వు తెలుసుకునేది చెప్పు. అలా తెలుసుకునే రోజు రావాలి అని నేను నీకు కొన్ని ఇలాంటి సందర్భాలు అనేటివి వచ్చేలా చేస్తున్నాను. అవి నేను ఇంకాస్త బలంగా తయారు చేయడానికి తప్పితే ఇబ్బంది పెట్టడానికి కాదమ్మా. నువ్వు ఇంకా బలంగా ఉండాలి. అవి నువ్వు తెలుసుకొని, నువ్వు మెలకువగా ఉండి, ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎప్పుడు ఎలా ఉండాలి, ఎలా చేయాలి అని జాగ్రత్త పడు. నువ్వు జాగ్రత్తగా ఉన్నందువల్లనే కదా మోసపోయావు. అలా కాకుండా ఇక నుంచి పక్వంగా ఉండు. మోసపోయావని తెలుసుకోగలిగావంటే ఇక మోసపోకూడదు అనే ఒక గంభీరం కూడా నీకు రావాలి. ఏదో ఒక సందర్భంలో నిన్ను మోసం చేయాలని ప్రయత్నించే వాళ్ళు చాలామంది నీ చుట్టూ ఉన్నారు. నువ్వు కాస్త అప్రమత్తంగా ఉండాలి. ఈ దుర్గమ్మ బిడ్డలు ఎవరైనా సరే వాళ్ళకి చెడు అనేది దరి చేరకుండా ఉండేందుకు నేను కాపలాగా ఉంటాను. అదృష్టాన్ని చేజెక్కించుకునే ఒక మంచి మనసు నీకు ఉంది.
మోసం చేసే వాళ్ళని ఎదుర్కొనే తెలివి, అలానే వాళ్ళ నుంచి బయటపడే ఒక పరిజ్ఞానం నీకు రావాలి. ఎవరిని పక్కన పెట్టాలని అనుకోకు. ఎవరు ఏం చేసినా పోరాడు, వారిని ఎదుర్కో. ఈ దుర్గమ్మపై పూర్తి నమ్మకం ఉంది కదా? ఈ అమ్మను మొక్కే నీకు ఎప్పుడూ కూడా నా అభయహస్తం ఆశీర్వాదం ఇస్తూనే ఉంటుంది. నీకు ఏదైనా అయోమయంలో పడ్డావే అనుకో, కాసేపు మౌనంగా ఈ తల్లిని తలుచుకో చాలు. తప్పకుండా నీ మొర నేను వింటాను. నీ సమస్యకు కావలసిన పరిష్కారం అందిస్తాను. నా భక్తులకి నేను చేయి ఇవ్వకపోతే ఇంకెవరిస్తారో చెప్పు. కాబట్టి ఆతృతగా నన్ను ఎవరైతే ఆరాధిస్తారో నేను కూడా అంతే త్వరగా వారి కష్టాల నుంచి బయటపడేస్తాను. నీకున్న కొన్ని కష్టాలు అతి త్వరలో తీరబోతున్నాయి. వర్షం రాలేదని ఆరాట పడుతున్న రైతుకు వర్షం పడుతుంది. సంతోషించేలోపు ఎక్కువ వర్షం వచ్చి పంట నష్టం జరిగే అంత వర్షం వస్తుంది. అలాంటి సందర్భం. అలా కాకుండా ఎవరికి ఏ నష్టం జరగకుండా ఉండాలి అంటే ఈ తల్లి ఆశీర్వాదం ఉండాలి. ఇలాంటి సందర్భాలు ఒక్కొక్కరికి ఒక్కోలా వస్తూ ఉంటాయి. దేనికైనా సరే ఒక తీర్పు అనేది ఈ దుర్గమ్మ నేను ఇస్తాను కదా. ఇంతవరకు నీకు అనుగుణంగా నువ్వు కష్ట నష్టాలను అనుభవించాల్సి ఉండింది. నీ కాలానుగుణంగా కర్మల ఫలంగా అన్నీ అనుభవించేశావు. కానీ ఇప్పుడు అవేం అవసరం లేదు. ఎందుకంటే నీ కర్మఫలం తీరిపోయింది. నీకైన కాలం వచ్చేసింది. కానీ నీ కష్టం ఏదైతే ఉందో అది తొలగిపోయినట్లే. ఆనందంగా ఉండు. నేను నీతో ఉన్నంత వరకు బాధపడకుండా ఉండు. నిన్ను చూసి అసూయపడే కాలం చాలామందికి ఉంది. ఎందుకంటే ఇలాంటి స్థితి నుంచి ఎలాంటి స్థితికి వెళ్ళావనే ఆశ్చర్యం వాళ్ళలో ఉంటుంది. నిన్ను చూసి ఖచ్చితంగా అసూయపడేలా నువ్వు బ్రతుకుతావు. అయితే దానికి ఈ యొక్క పౌర్ణమే ఆరంభం. నీ జీవితంలో వెలుగులు నింపడానికే ఈ పౌర్ణమి ఉంది. ఈ పౌర్ణమి నుంచి నీ యొక్క అద్భుత కాలం ఆరంభమైంది అని నువ్వు తెలుసుకో అమ్మా. నీకు అదృష్ట తలుపు అనేది తెరిచి ఉంచాను. మంచి చేయి అనేది అందిస్తున్నాను. నీకు కుదిరినంతలో ఇతరులకి సాయపడుతూ, మంచినే మాట్లాడుతూ, మంచినే తలుస్తూ ఉండు. నీకున్న అనుకూలమైన కాలం మరింతగా రెట్టింపవుతుంది. ఎప్పుడు ఎవ్వరూ లేరు అని అస్సలు భయపడకు. ఈ దుర్గమ్మ నేనున్నాను కదా, అమ్మ ఆశీర్వాదం ఉంది. నీకున్న చిక్కులన్నీ తొలగిపోయి రాబోయే కాలం అంతా కూడా నీకు మంచిగా మారబోతుంది. ఎలాంటి దిగులు నీకు అవసరం లేదు. ఎందుకు నువ్వు కష్టపడ్డావని నీకు తెలిసిపోతుంది కదా. కష్టపడ్డదానికి ఆ ప్రయోజనం నువ్వు ఖచ్చితంగా అందుకుంటావు. రేపటి నుంచి చూడు, ఆ పౌర్ణమి నుంచి నీకు అంతా శుభకాలం ఆరంభమైంది. ఇక నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. కొండంత అండగా ఈ దుర్గమ్మ నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు తల్లి, బాధెందుకు చెప్పు. హాయిగా ఉన్నావు అంటే అన్నీ మారుతాయి. అలా మారేలా ఈ దుర్గమ్మని నేను చేస్తాను. నాపై నమ్మకంతో ఆఖరి వరకు విన్నావు కదా. ఇక నీ జీవితాన్ని సంతోషంగా చేసే బాధ్యత నాది. హాయిగా ప్రశాంతంగా ఉండు అని అమ్మవారు ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి. సో విన్నారు కదండి, ఈరోజు అమ్మవారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతగానో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.